నేను వధించదనన్న వానికి నీవు శరణమ సంగతివట. నీవంతటి ధీమంతుడవా, నీవంతటి శక్తిశాలివా, నీవంతటి వీరాగ్రేసరుడవా పార్థ. సకల భూత సుఖప్రద ప్రభావుండకు ప్రభాకరుడకు విధి విధాన పరశరార్గ ప్రధానలోలుండనై హస్తాంజలి నిన్యస్త తరంగిణీజలుండనై నిమీలిత నయనార విందుండనై హృదయార విందుండనై నిష్ఠిత సుందర సరోజని మనోహరుండనై పరమ నిష్ఠాగరిస్తుండనయ్యుండన దోసట నిష్ఠీవనమ్మన వైచిన గర్వాంధుడాగయుడు. అట్టి గర్వాంధుని సంరక్షింపగా తలంచితివే గాని పార్థ తలపవైతివి నీకును నాకు గలుగు చెలిమి. తలపవైతివి చుట్టరికపు ధర్మమైన పాలనేత్రుని గలిసిన బండమగుట తలచినాడవు కాబోలు దర్భమొగటే దేవా దర్భము గల బావా ప్రాణమును మా ఆధీనము నుంచిన విపన్నుని భగతునికి అప్పగించిన శరణాగతత్వాన్ని అంకితము భరతవంశమునకు కలంకము వచ్చును కదా అని చెబుతుండేది గాని దర్పము గలాడనంచునే తలపలేదు పూర్వమైత్రిని తలపగపోవలేదు మానధనుడనగుట నీకు మరదినగుట మానధనుడనగుట నీకు మరదినగుట తలచినాడను క్షత్రియ ధర్మమొకటే
ఆ ఆ అర్జున, నా మేనత్త కుమారుడవై నాయనంగు సహోదరి సుభద్ర పెనిమిటి ఒకట మరందివై ఆప్తమిత్రుండవై నీకింత దురాచరణము కర్తవ్యమే. నాకు అఖిల రాజవంశములలో పరాభవము తెచ్చుట నీకు భావ్యమే. స్వామి, యస్మత్ హృదయగోచరు కాని అంశము చతుర్దశ భువనముల యందునూ లేదు. నేను నీతో కలహోత్తర ఇంటినో లేక ఈ అనివార్య వైరమునకు దుర్భర విరిజార క్రాంత చేదస్కున్న ఇంటిలో నీవే రంగుదవు. నేననేక విధముల స్పష్టీకరింపనేలనయ్యా. అవునవును, అనిమిత్త విరోధములకు ఈశాన్ మాత్రము విచారము నీకు కలిగిన ఇంత సాహసమున కేల సమకట్టదవు పార్థ. ఆ బాల్య ప్రవర్ధమాన స్నేహితులకు మన ఇరువురకును పగగలుగుట భవనములెల్లా అత్యంత ఆశ్చర్యమునందుచున్నవి. నీ హృదయ స్థితాభిప్రాయం ఇదిగో ఈ లోక విరుద్ధ కార్యములే చెప్పుచున్నవి. ఈ కృష్ణ సాత్విక బలరామాది యదు వీరుడు నివాత కవచకాలకయ్యాది మహాదానవ వీర విజయుండవకు నీ ప్రతిథి ప్రతాపాదల ముందర తృణప్రాణులై ఉన్నారు. మేమెంత తేజో విహీనులమైనను నీ భావమర్దనము కాకపోము. దేవా, అనిమిత్త జనిత యాదవ పాండవ వైరాణ దండహ్యమానమగు నా హృదయారి విందము నీ నిష్ఠూరాలాపములు ఏలనయ్యా మరింత బాధించదు. నే బాధించరదేవి, అది అల్లా నీ స్వయంకృతాపరాధమే కానీ వేరుండు కాదు. నా చేతనైనంత వరకు సుభద్ర అక్రూరులతో చెప్పి రాయబారం పంపి ఎట్లయినను సంధివ నర్చమని ప్రార్థించినను నీ వినుకొనక తుదకింత తెచ్చితివి. ఇప్పుడు నేను స్వయముగా ప్రతిమానుచున్నాడనగా అయినను నెయ్యమును మాని కయ్యమునకు ఈయొగను చూచుచుంటివే. నేనును అనేక విధములు నీ మృదు పదార 100 విందనమునర్చి ప్రార్థించిదని సుభద్రాకులతో చెప్పి పంపించింది. అయినను నీవు క్షమించవైతివి. క్షమించడి వాడు నేను నా పార్థ. ధర్మరాజును ఈ సుమైదంప విషభోజనంబులు పెట్టునాడు. నినరు కిందయులేగా నిదురించుదరి వారి అమ్ముల మనరాసి అలర్నాడు. వారణావతమందు చేరిసి మిందెల్ల కౌరవుల్లక ఇల్లుగా రోజసూయార్థమై మృగప్రథతనూసు భీమసేను నిజేత చంపించునాడు. మీకు చుట్టంబునైదినిగాగా విషభోజనంబులు పెట్టునాడు. అమ్ముల బడద్రోసి అలరునాడు. కౌరవుల్లక ఇల్లుగాల్చున్నాడు. భూమిద కట్టినగా కలులుచున్నాడు. భృగరథను భీమసేని నిజేత చంపించునా. మీకు చుట్టంబునైదినిగాగా నేడు బాంధవుడనవుతున్నా. నేడు మీకు ఫల్గునుండ పనితీరినది కావున అతనిని మీరు నిరాకరించుతున్నారు. ఏరు దాటి తెప్పగాల్చినట్లయ్యే ఇట్లు కృతజ్ఞుడ వగదువని ఎన్నడూ ఎరుగను పార్థ. నీవనేక ఉపకారములు ఎనర్చి విపన్నులకు పాండవులను కాపాడిన మాట నిజము. వారిని ధరించి ఇప్పుడు మమ్మ దెప్పుగారి మేమున్నది. అయినను ప్రస్తుతాంశము విచారింపవలేను గాని గతజల సేతు బంధన మేలనయ్యా. అందుచేతనే ఉద్ధరించయ్యా, నీకు నేను ఒక హితోపదేశము చేసేదను. చెలిమి వనర్చినారము పార్థ, చెలిమి వనర్చినారము అటు చిన్నతనంబున నుండి
పాయగా ఆ జల జదలాక్షణులు గలసి శయ్యల నుండి అప్పుడైనా మెలగితిమి ఒక్క ప్రాణమున మేనులు రెండునుగా ముదుల భరది ముదుల మరది గయున్ విడుము అసాధ్యము గయున్ విడుము త్రుంపక చేతులు రావు నిండని దేవా విపుల ఉపకారి అయినా మిత్రుడైనా విపుల ఉపకారి అయినను మిత్రుడైనా కాని పని చేయమన చేయగలడే నరుడు అరసి అరసి పాలిచ్చి పెంచిన అమ్మయైనా విషము పెట్టిన గుడుచునా ప్రియసుతుండు ఆ ఆ ఆ ఆ కావున నీ మాట తిరస్కరించినందుకు నన్ను క్షమింపుమయ్యా. అర్జున, దేహములు అనిత్యములు, మాటయ్యే శాశ్వతము. అనేక ఉపకారములు నర్చినట్టు నన్ను ఈ సమయమును నిరాకరించవచ్చు. జగంబులు జనంబులు నిన్ను ఆచంద్ర తారార్కము విశ్వాసఘాతుకడమని నిందింతురు. నిందపడట కష్టము కావున గైనుడు. దేహముల నిత్యములు, మాటయే శాశ్వతమా బావా? దేవా 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 నీవనినట్ల నిత్యమయగుల్ దేహంబు సంసారముల్ జీవంబుల్ క్షణభంగురములు ఘనశ్రీ బుద్ధుద ప్రాయమౌ భావం బందది నేనరింగియు భావం బందది నేనరింగియు గయుల్ వర్జిల్తునేని జనుల్ వివచ్చుడు అధర్మజిత్తుడనరే నన్ను ఆచంద్ర తారకము అర్జున, అనేక ఉపకారములు నర్చినట్టు నన్ను ఈ సమయమును నిరాకరించినచో నీకు రానున్న లాభములు అనేకములు చెడిపోవును. అర్జున, ఈ సమయమున నన్ను మెప్పించితివేని నీకు ఈ ధరామండలమంతయు పట్టంపు కట్టెదను. శ్రేయస్కాముండవైతివేని అట్లు చేయుము. సామ్రాజ్య సంపాదనమే ఉత్తమ రాజధర్మము కాదా పార్థ? మాధవ, ఆ సామ్రాజ్యాది చూచే సౌఖ్యమునకును ధర్మ మార్గవర్తనమునకును సాటియే మహేంద్ర సమాన భోగికైనను శరణాగత సంరక్షణాది కార్యాచరణమునందు కలిగినంత ఆనందము సర్వం సహా కల్పించినప్పుడు కలుగుదు. రాజ్యపాలకుండు ఈ లోకమునే పూజ్యుడు, అదీను మనుజుల చేతనే ధర్మపాదగామి ఉభయలోక పూజ్యుడు. కావున నా మనము ధర్మేతర వృత్తులు తెల్లదు. శనినారు
చెనినారు ఆరుగురు చక్రవర్తులు చెనినారారుగురు చక్రవర్తులు బహిచక్రము పాలించే ధర్మనిరుడు చెనినారు షోడశ మహారాజులు మహేంద్రాభులై చెనుతో బావా చెనుతో వారలు మూటగట్టుకొని ఐశ్వర్యము గొంపాయిరే అనగా అనగా రాజ్యములేలా వైభవములేలా ధర్మములేనిచో సంచారమే నేనంత ధర్మోపదేశకుడనా కాంతారాంధ్ర నివాస యోగేంద్రుల కన్నా విరాగవలే కనపట్టుచున్నాడవే అంత రాజ్య భోగపరాన్ముఖండమైనచో రాజసూయాది మహత్వకరములు చేసి రాజసంఘములు వధింపనేలా తద్దన్న రాజ్యమును గైకొననేలా ఆ మాటలకేమి గాని ఇప్పుడు నేను ఒక అంశంపు చెప్పేదని వినుము. ధర్మ వ్యతిరేక్తముగా కొనచో వినియదా? ధర్మం అనగా ఎట్టిది? శాస్త్ర దూష్యము లోక విరుద్ధము గాని ధర్మం. లోకాచారమునకును ధర్మమునకును సంబంధమే లేదే. అట్లయినా నా మనసుకి ఇష్టపడినచో వినియదా? ఏ నీ మనమునకు ఇష్టము కానిది ధర్మము కాదా ఏమి? అవునో కాదో ఈ వితర్కమేలనయ్యా, చెప్పవలసిందానని చెప్పుము. అర్జున, నీవును నేనును ప్రాణమిత్రులము, బంధువులము కదా. అవును, ఆ మాట ఎంత అబద్ధమేమున్నది? అట్టి ఎడ నాకు అపచారం నర్చినట్టు దురాచరుడు నీకు కూడా అపకారము చేసినట్టు కాదా? సమస్త విషయములందును నేనేమో నీ కార్యమును నా కార్యములుగా భావించుచుండ నీ వట్టు చేయవచ్చునా? మన ఇరువురుము కలిసి ఇప్పుడే ఆ దురాత్మని దండహస్తుని పాలికంపవలసిన రమ్ము. కృష్ణ, నీ వాన తెచ్చి నిజంతయు నిజమే, కానీ అధర్మం వలన భయపడుచున్నాడనయ్యా. నీకట్టి భయము వలన పార్థ, నేను నీకు వయోజ్యేష్ఠుడను, నా మాట వినుము. గురుజనములు ఆనతిచ్చినప్పుడు కొండకవాడు ధర్మమని అధర్మమని విచారణము చేయక ఏ పని అయినను చేయంతగు. తొల్లి భార్గవరాముడు పితృనియోగం మన తల్లిదల గదరగొట్టటం త్రవ్వినేసే. దీర్ఘతమన తనయులు మాతృ శాసనం మన తండ్రిని జలమల పాలద్రోసిరి. కావున ధర్మ సూక్ష్మంబు అరసి వర్తింపు పార్థ. ఎందరెందరో మహాధర్మాత్ములుండగా అధర్మ నిరతులనే ఉదాహరణగా గైకోనయ్యా అనిన మాటను తప్పుట అనుచితంబని గదా. దశరథేశుడు కాల ధర్మముందే నిత్య సూనృతవచో నీతుడౌటిన గదా. మన హరిచంద్రుడు మాల గొలిచే ఆడిదప్పుడ దోషమని గదా. గొంగగా శిభిమేని కండలు చెండి ఇచ్చే సత్యవాక్పాలన ఆసక్తి గల్గుటి గదా. కువలయంబును బలి కోలుపోయే అంత దూరము పోనేల అభ్యనాభా. తనదు పలుకులు నిలుపంగ దలచిగాదే అఖిల సంపదలకు బాసి అడవులందు
తగని ఇడుములు కుడుచుమా ధర్మరాజు మన పూర్వ వృత్తాంతము ఇంచుక ఎరింగించదన వినుము. బదరికావనమనందు అత్యంత నిష్ఠాగరిష్ఠులై నరనారాయణులిరువురు తపపరతంత్రులై ఇందురు. అందు నరాంశమును నీవును నారాయణాంశమును నేనును సకల సర్వం సహా భారవ నివారణార్థము క్రమంబుగా ఉదయించితిమి. నా వాక్యములందు యథార్థము కోరితివేని అటు చూడుము. దేవా శ్రీకృష్ణ అంతవానియంశంబునవతరించి ఇంతవానికి నీకు నేహితుడు నగుచూ ఎంతలెంతలో కార్యంబులెనచి చేసి ఇంతటి అకార్యమునరింప ఎట్టులోతో అయ్యది చూపటయో అనర్థమే తెచ్చిన అర్జున, నేను అనేక విధముల నయభయంబల బోధించిన నువ్వు ఒక్కింతైను చమన పెట్టక సమరోత్సాహక పడుతుండవైతివిగా నాతోడ సురాసుర యక్ష రాక్షస కిన్నర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వకరుడలేను సంగ్రామమని కొనరు. నీవో బాలుండవు ప్రాణముండ చూసుకొనుము. నరకాసురాది మహాదానవులు అనేకులు నా చక్రానన జ్వాలన బ్రగ్గిరి చక్రమహిమయించుకు చెప్పదని విను. నీలకందర బఘాది సుతశూలము ధాటి కోర్చిన ఒకవేళ ఓర్వలసు ప్రళయకాల భయాత భయద నిర్గాలాన్ని సైసిన ఒకవేళ సైవలసు మృత్యుదేవత నాడ రెండు కోరల ఎక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బాడబానలసిగా స్వాలగా బలి మ్రోల నిలసిన ఒకవేళ నిలువవచ్చుగా శైర్యంబవచ్చునే కథనమందు శివునికైనను సారల
గుహునికైనను శతకోటి బహునకైన చోడదన జాతి లేని నా చక్రధాటి పార్థ సంజాతుడినై ఖడ్గంబు హస్తంబు ధరించి యుద్ధ సన్నిధుడినై ఉండా వేరే అడుగునేలా దేహత్యాగముని కీగొనిట్లే. ఓయి పలుకున నేను అనంత కోట్యావధారుండనై రక్షోరాజ వర్గములు క్రమంబుగా వధించి తిని విధి విద్యలనుకొని కడవడిగా జలదిన్బడిన దుడుకు సోమకుని గడదేర్చి వేదములను వేద కొసంగిన వేదమూర్తిని అదీనుగాక క్షీరసాగర మదన కాలమందు మందరోర్వి ధరమెత్తి సురాసురుల సంరక్షించిన కూర్మ రూపుండను నేను ఇంకనూ అనేక అవతారములు దాల్చి తిని నీకొక తార్కాణము చూపెదను. అదే రత్నాకర మంద మధ్య నా ఆదిమీనమూర్తిని సందర్శించము పార్థ. కల్పావసాన కాలోద్వేలాభీల మహారత్నాకర సంచార పరాయణ సోమకాసుర దుర్వార గర్వాంబుద మహాజంఝానీల జగద్ప్రలయ సమయ సప్త మహర్షి సమన్విత నౌకాధార మహిమా దేవా శ్రీకృష్ణ మహాయోగేంద్రుల దుర్లభుండకు శ్రీమన్నారాయణుని ప్రథమావతార సందర్శనం లభించింది. ధన్యోస్మి దేవా ధన్యోస్మి. అర్జున బావా ఇప్పటికైనా నువ్వు మదీయ ప్రతాప జ్ఞానము కలిగినదా? ఆహా ఆ గైను విడిచదవా? అసంభవము. ఏమిననా ఓ మధుసూదర, నీ అవతార సందర్శన అనంతరమున నాకు సమరోత్సాహం అధికమగుచున్నది. ఎట్లనైనా నీవు సమస్త భూతాంతర బహిస్సంగత నువ్వు అనంత బ్రహ్మాండ మండితోదర నువ్వు నిఖిల చరాచర పరుండవు పరాత్పరుండవు. అట్టి వారిని నిన్ను కయ్యంబున నిల్చి గెలిచి నేనుందాంతులోకత్రయంబున ఉన్నవరు పొందజాలని యశంబు కాగా యుద్ధంబున నిన్ను నిర్జంపకలేక పూనితినేని నీదు హస్తంబున ప్రణుతుండాంచుతూ చూరగొందు గదా వీర స్వర్గము హాయిగా కావున రణమే నిశ్చయించుకుంటుంది. ఎన్ని విధముల బోధించినను ఈతడు మనోవికారము చెందకున్నాడే. ఇంకా ఈతని ఎడల ఇంచుక కాఠిన్యము వహించి చూచెదను.
అర్జున బావా ఎన్ని విధముల బోధించినను నీ మనము వివేకమునందనయ్యే ఇంకా నీ మనోనిశ్చయమేదియో చెప్పుము. గైడు నిరపరాధుల గురించి అవధ్యుడు మూడుడా గైడు నిరపరాధ. అవును. అట్లైన లోపము నా యందున్నదా? ఏమో నీవింత దురాశరుడవని ముందెరుకక బలరామాది ఎదుపొంగవులతో కలహించి నా చెల్లి సుభద్రుని నీకిచ్చి వివాహము చేసి తినే మూఢుడా. మా గొప్ప పని చేసేదివయ్యా. నీ సహోదరి సుభద్రుడు నాకేళ సంగీతివి, మరి ఒక మహారాజు కల్పింపలేకపోయేదివా? ఇంత మాత్రపు కన్య దొరికినిచో బాబా బ్రహ్మచారినయ్యుందును కదయ్యా. నీవు బ్రహ్మచారమయ్యిందువని కాదు, నీవేదో ఆప్తబాంధవుడమని ఇనిమూలముగా దాసరాష్ట్రతో నిర్విహేతముగా వైరము తెచ్చుకుంటుని కదా. వేమునకు బానకమోసి పెంచినదుగా రాసు భాముకు పాల్భోసి కాచినటులా చిన్ననాటన నుండియునే చేయుమేలు పార్థ పార్థ నీ దశయంతయు వ్యర్థమయ్యే కడలి లోపల చక్కెర కలిపినట్లు బూడెదును మంచి పన్నీరు పోసినట్లు వినయ గర్భితమైన నా విన్నపము నిష్ఫలం వయ్యని దశ నీరదాక్ష పరాక్రమాలను దుర్దగ్ధ గర్వాంధుడము నీవు నాకు బాంధవుడగా చిప్పమ్మావలకు గజ్జలందియలు గల్లు గల్లు అహిమౌలి తాండవం వాడనిద్ది భువన పావనమైన దివిజస్రవంతికి ప్రభవ కారణం బౌతు పరగనిద్ది
పాతాళ భూమికి పంచినట్టి అతి శాపవశమున గతి లేక పడియున్న చట్రాదిన్నాదిగా కలిపినట్టి స్వరాజ్యమున కొన్న ఆదిలక్ష్మినిచ్చుడ వేల అభిరాజు కనకపు పల్లెరంబున కడిగినద్ది అట్టిని పాద పంకజము అమల చరిత నా కఠిన దేహము తాకి అవసిందు దేవా 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 కావున నీ పాదములు వచ్చినో దేవా ఇటు తెమ్ము. ఓరోరి ఓరోరి పరాక్రమానుల దుర్విదగ్ధ నివాత కవచకాల కయ్యాదులను సంగ్రామ రంగమున భంగమునందించిన మహాబలవంతుడమనుకుంటేనే రోషాల పరాక్రమహీనుండవై మదియ పాదములొత్తదనుచుంటివి. ఇదియా నీ పాద పౌరుషము? రోషాలజ్జా పరాక్రమహీనుండగా నీకిదే మదియ దుర్వార ప్రతాపతులు చూపిదా పాలనాత్ర విజయములకు దారుణాస్త్రం నా వద్దనున్నవి ఇంక నువ్వు పాయలేదు. మరి నువ్వు ఆ శంకరుని కరుణాకటాక్ష దత్త పాశుపతాస్త్రం ఇదిగో. నీ పాశుపతాస్త్ర మహత్వమును ధారణాస్త్ర పటుత్వమును వేరే అడుగనేలా అధపాదములై నివాత కవచకాలే కయ్యాదులను గెలుచుటయు తమకు తామై ఓడదలంచి వచ్చిన ఒక శంకరుని నిర్జించుటయు ఒక మహాబలపరాక్రమం అని ఊహించుకుని అది ఇనుగాక నిండు మగతనంబు లేక సగమాడిది ఒక మహేశ్వరుడు ప్రసాదించిన అస్త్రంబులట మమ్మ వెరపించునట. ఏమి రుద్రుడు నిండు మగతనము లేనివాడా? కాదా? అవును బాబా, అవును. ఆయన సగమాడుదియే. మరి మీరు పూర్ణముగా అడుదాని వగుదువు, నిరంతర నారీలోనుడు. నీవు శంకరుడి పౌరుషం ఎంతటి నక్కరలేదు. ఈ విజయను గెలిచిన తుచ్చులకు నరకాసురాదులను గెలుచుటనుకుంటేవి బాబోలు. అట్లనుకొనలేదు. మరి ఎట్లనుకుంటున్నా గురు బంధు జన సమక్షముల బ్రోల నిండోల గంబున భగతుడు భార్యను జుట్టుబట్టి కోకలలుచుచుండగా అప్రయోజకుడు అట్లు చూచుచూ ఊరకుంటుట అనుకుంటుని సిగ్గున తలవంచుకొనక ఇంకనూ ప్రగల్భములు కొట్టేదేమో. ప్రగల్భములు ధర్మమునకు కట్టుబడి ఉండవలసి వచ్చిన కానీ మగంటివి చాలా ఊరకుంటిమా? ఈ అరణ్యవాసాన అనంతరమున ధార్తరాష్ట్ర శత నిర్మూలమును గావించినప్పుడే మా పౌరుషము ఎరుగగలవు. ఈ ప్రగల్భములకేమిలే మందాకిని నందన కుంభ సంభవ రాధేయాది ప్రముఖ వీర యోధ కల్పితము ధార్తరాష్ట్ర శత సైన్యము నీచే అవలీలగా ఓడింపబడటకు అంత తేజే విహీనము కాదు. ఎన్ని మాటలో ఎందులకు ఇప్పుడు నా చతుర్బాహువుల బారి నుండి తప్పించుకొనుము. నీ చతుర్బాహువులు చతుర్లక్ష గోగరి పరిపాలనమునకైను అక్కడికి వచ్చును, చతుస్సహస్ర కామిని దృఢాలంగమునకైను అక్కడికి వచ్చును. చతుర్దశ విద్యలు నేర్చి చతురంగ బలోపేతుడినై చాతుర్వర్ణ ధర్మ ప్రకారము చతురంభోజ భరిత భూతలమునెల్లా చతుర్థతో బాలించి విజయను గెలుచుటకు నీ చతుర్బాహువులు ఉపచరించవు. ఏమీ నీ వాచాలతో మేరమేరుచున్నదే ఇట్లు అతిక్రాంత మర్యాదలవై వదలుచున్న నీ శిరస్సుని ఇప్పుడే మదీ చక్రమని చేసేది కాచుకో. నీ చక్రాయుధ ప్రతివారము గాంధీవము నా చెంతనున్నది. ఉన్నది మృగములు చంపు కిరాత విధమున వెళ్ళు చేబునంత మాత్రమున ఎవరికి వెరపగలుగునో. నీ కిరాతుడును మరి నీవు గారడీ విద్యల వాడవు. గారడీ వాని కరమునందుండి పెనము వంటి చక్రము ధరించిన నీవును హాలికి విధమున నాగలి భుజమున దాల్చిన నీ సహోదర వీరుడు బలభద్రుడు మాకు వెలపు గర్వించడా. ఓరి నిర్ణమేహత మత్పరివాదశీల లోకైక పోచుండగా మా అన్న మాటలు ఇచ్చాడు తడవనేలా. మీ అన్నవలే మా అన్న జోదరిగాడు. ఓ ఆత్మశ్లాఘపరాయన మా అన్నకు మీ అన్నకు ఏ అంశమునందు సాటి లేదు సుని. మాయన్న ధర్మరాజు మరి మీ అన్న అధర్మరాజు 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 వృషగాదు హరి.
తల్లి పుట్టినట ప్రశంస మేనమామల యుద్ధ కాదు. పేరు ధర్మరాజు పెనువే పవితండ్రు మాట తేనదేట మనసు విషము నేటి వేళగాయని యుధిష్ఠిర శబ్దము ఎరుగలేని వాని ఎదుట బగడు సహవాసము చేసి కప్ప పద్మ సౌరభము గ్రహింపదానట్లు చిరపరిచితున్నవయ్యుండియు యుధిష్ఠిరాదులకు మా సహోదరుల సౌజన్యమును గ్రహింపదానవైతివి. 1000 ఏండ్లు తల క్రిందులుగా తపస్సు చేసినను మీరు మాకు చాటి రారు రారు రారు. నిజము నిజము, ఇది మాత్రమే యథార్థము. నిజము చమనగా రాజరంగి బిడియమించుగలేక భిక్షమెత్త జన విరుద్ధంబుగా సైదోడు రేర్వురు వెలది ఒక్కర్తినే పెండ్లియాడ కొలుపు కూటమునందు గురు జనంబుల మ్రోల సుదతి పందెము పెట్టి జూదమాడ సిరులెల్ల గోల్పోయి సిగ్గునా తలవంసి కట్టుగుడ్డల దోడ కానగేగ మీరు మీ అన్నదమ్ములు నేర్చుగాగా నేర్గురేమోటుల నిశ్చయముగా జలది వలయుత ధారుణి చక్రమందు మీ సహోదరులకు సాటి మీరే సుమ్మా అవస్థాభేదం వచ్చినప్పుడు భిక్షాటనలు చేయుట అనుచితము కాదు. అందుకు నీవే తార్కాణము. అతిథి కశ్యపులకు ముచ్చువముచు పుట్టి అడుగు కొనలేదా నేల మూడడుగు నీవు నేర్పిన విద్యయే నీరదాక్ష ఇది కొత్త విద్య కాదు. భిక్షాటనము చేయగలవు కానీ మేము చేసిన మహాకార్యములు నీవు చేయగలవా? మీరు చేసిన ఘనకార్యములు ఓహో బావా, మీరు చేసిన ఘనకార్యములు ఒక్కటొక్కటిగా చెప్పింది. సావధానించుకురయాకనుడు అల్లుడా 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 రమ్మని ఆదరంబును పిల్వ పంపు మామను బట్టి చంపగలమే జలకేలి సవరించు అవ్వా జలకేలి సవరించు ఎవరాంధ్ర కోగలనెత్తుకపోయి చెట్లెక్కగలమే ఇల్లు తిరిగి ఇల్లు
మృంగదలమా బొల్లబొట్టిలి కూడి ఓల చేకొని ఆల కదుపులు నేర్పుతో ఆయుగలమే తల్లిదండ్రులు పరులకి దళకు కన్యను బలిమిమై దచ్చి భార్యగా పడయుగలమా దుష్టులను వంక వీరులను దుంపగలమా అనపరాధుల దండింప అరుగగలమే అట్లయినా మీకు నేను ఒక మేలు కూడా వనర్పలేదా? ఏమి బాబా, నీవు చేసిన మేలు చేతనే ఈ అరణ్య సంచారము. ఆహా, దైవమాయ కలగము పుట్ట తొంటి ఉపకారము లెగ్గులకు ప్రియంబున మెల్గెడు ప్రాణమిత్రులు మేటి విరోధులే యగుదురు. ఎట్లను చలబడి కంచుగాలమున చక్కగా భానుని ఎండగ్రాగి ఉజ్వలమగు వేసగిన్నరుడు భాస్కరు దేశము మెచ్చునేయదను. అర్జున, అట్లయినా గైని విడువా? విడువను నిశ్చయముగా. ముమ్మాటికి నిశ్చయమే. అట్లయినా చచ్చటకు నిశ్చయించుకుంటా. అది వేరు మాట. దేవజేమిని నీవెట్లు నిర్ణయం చేయగలవు? అట్లయినా కాచుకోము. శ్రీకర్యంస సంభవుడనేని లోక విశ్వ నిర్మాణ రక్షా నిర్మూలన ఆచరున్ననేని ఇదే లోక ద్రోహిత ఇదేయ సంతానారణ్య కిరీటి మస్తకమును భూమి కృష్ణ, ఇదిగో నా ప్రతిజ్ఞ వినము. నేనే సర్వజగన్నియామక భవానీ భర్గపాదాంబుజ జానైకాత్ముడనేని మధ్యని లోకారాధ్యయౌ సాధ్యయౌ నేని ధర్మసుతుండు సత్యనిరతుండేనియు యశోదా
పాశుపత దివ్యాస్త్రం తమోఘంబుగా శాంతింపుడు శాంతింపుడు. ఎవరు? మహేశ్వర. మహేశ్వర వందనములు. పరమేశ్వర వందనము. పార్థ, కుటిలాచారులు ధార్తరాసులకు మీకున్ కయ్యమౌ దానిగై పటు శస్త్రంబులు దత్తమై సంపాదించితో లేదో ఎలుసు ఎటులైన కనగోలి ఆగమమును నేను ఈ లీల కల్పించి త్రుటిలో గూల్చదవీవు శాస్త్రములను ఓ దుర్వార దర్పోన్నదా బావా, పరమేశ్వరుడు సదర్శనం వలన మన వైరములు సమసిపోయినట్లే కదా బావా? అవును, సంతోషం.